హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ITR1 ఆన్లైన్లో ఎలా ఫైల్ చేయాలో చూద్దాం. ITR1కి ప్రీ రిక్వెస్ట్ చెప్తాను, లిస్ట్ చేసుకోండి. ఫార్మ్ 16 పార్ట్ బి, కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్, బ్రేకప్ ఆఫ్ శాలరీ. బ్రేకప్ ఆఫ్ శాలరీ అంటే ఇయర్లీ బేసిక్, డిఏ డీటెయిల్స్ కూడా కావాలి, ఎందుకంటే హెచ్ఆర్ఏ ఫిల్ చేసేటప్పుడు ఇవి అవసరం అయితే. నెక్స్ట్ ATC ATD డిడక్షన్ కోసం LIC డాక్యుమెంట్ నెంబర్లతో సహా కావాలి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే డాక్యుమెంట్ నెంబర్ కూడా కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ హౌస్ ప్రాపర్టీ లోన్ డీటెయిల్స్, ఏ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఎంత క్లెయిమ్ చేస్తున్నాం, ఈ డీటెయిల్స్ అన్ని కావాల్సి ఉంటుంది. కాబట్టి అన్ని డీటెయిల్స్ రెడీ అవ్వండి. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఓపెన్ చేయండి. ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ URL వచ్చేసి incometax.gov.in. ఆ తర్వాత మీ లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అవ్వండి. ఇలా లాగిన్ అయ్యాక రిటర్న్ చేసే ముందు మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర మన డేటా ఆల్రెడీ ఉంటుంది. ఆ డీటెయిల్స్ మనం ITR లో చూపించలేదనుకో ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. కాబట్టి ఫామ్ 26 AIS లో ఉండే మన ఇన్కమ్ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా ITR లో ఫైల్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోద్దండి. ఇవి మిస్ అయితే ఖచ్చితంగా నోటీస్ వస్తుంది. ఫామ్ 26 చూడడానికి మనం పైన కనిపిస్తున్న ట్యాబ్స్ లో ఈ ఫైలింగ్ లోకి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లోకి వెళ్తే వ్యూ ఫామ్ 26 AIS అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మనకు అది వేరే సైట్ కి తీసుకెళ్తుంది. అక్కడ మనం అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2025-26. ఇప్పుడు మనం ఫైల్ చేస్తున్న ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. దానికి రిలేటెడ్ అసెస్మెంట్ ఇయర్ 25-26. కాబట్టి అసెస్మెంట్ ఇయర్ 25-26 చూజ్ చేసుకుని TML అని కొట్టేసి వ్యూ కొట్టేసేయండి. అప్పుడు మీ పాన్ పైన ఏ TDS కట్ అయ్యా మొత్తం చూపిస్తుంది. మల్టిపుల్ ఎంప్లాయర్స్ దగ్గర వర్క్ చేసి ఉంటారు అనుకోండి, ఆ డీటెయిల్స్ అన్ని ఇందులో కనిపిస్తాయి. లేదా అదర్ దాన్ శాలరీ ఏమైనా TDS కట్ అయ్యింటే అవన్నీ ఇందులో కనిపిస్తాయి. కాబట్టి ఇందులో ఉన్న ప్రతి డీటెయిల్ మీరు ITR1 లో చూపించాలి. ఏదంటే నోటీస్ ఖచ్చితంగా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్దండి. నెక్స్ట్ AIS ఇన్ఫర్మేషన్ పైన చూపిస్తున్న ట్యాబ్స్ లో AIS అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. అది కూడా మిమ్మల్ని వేరే సైట్ కి తీసుకెళ్తుంది. ఓకే కొట్టేసేయండి. అక్కడికి వెళ్ళాక స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయ్యాక ఇన్స్ట్రక్షన్స్ AIS అని ఉంటుంది. AIS పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని వస్తాయి. మనకి సమరీ డీటెయిల్స్ తో వెళ్తే చాలు. ఆ సమరీ డీటెయిల్స్ లోకి వెళ్ళి అందులో ఉన్న ఇన్కమ్స్ అంతా మనం చూపిస్తే చాలు. కాబట్టి ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి స్క్రీన్ లో చూపిస్తున్నట్టు మొత్తం బ్రేకప్ వస్తుంది. మన శాలరీ ఎంత, మనకి వేరే ఇన్కమ్స్ ఏమంటే ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్, వాటి డీటెయిల్స్ వస్తాయి. కాబట్టి ఈ డీటెయిల్స్ మీరు ITR లో ఖచ్చితంగా చూపించాలి. లేకపోతే తెలుసు కదా, ఇంత ముందులా కాదు.